నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకిత. తెలంగాణలో చూసుకుంటే ఎప్పుడు చూసినా కోవట్ల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే కేసీఆర్ కోవట్ బీజేపీలో ఉన్నారా? ఉంటే ఆయన ఎవరు? సో ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సిఎస్ రావు సార్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్. ఇప్పుడు చూస్తే ఎప్పుడు తెలంగాణలో కోవట్ల గురించి నడుస్తూ ఉంటుంది న్యూస్. అయితే కేసీఆర్ గారి కోవట్ బీజేపీలో ఉందంటారా? సో ఒకటి ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో మనం తీసుకుంటే ఎక్కువగా కోవట్ రాజకీయం నడుస్తూ ఉంటుంది. అది కూడా ఎప్పటి నుంచి అంటే తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇది తరచూ బాగా ప్రాచుర్యంలో ఉంది ఈ కోవట్ రాజకీయం అనేది. సహజంగా రాజకీయాల్లో కోవట్లు అనేది ఉంటారు. ఒక రాజకీయాలనే కాదు, మనం పూర్వపు యుద్ధాలు తీసుకున్నప్పటికీ కూడా మహాభారత యుద్ధం తీసుకుంటే అసలు కోవట్లు ఎలా ఉంటారు అనేది కూడా మనకు అప్పట్లోనే వినిపించింది. ఇప్పుడు రాజకీయాల్లో ఈ కోవట్ల హవా ఎక్కువగా ఉంది. ఏంటి కోవట్లు అంటే ఒక పార్టీలో ఉంటూ ఇంకొక పార్టీకి సహకరించడం, అది కోవటిజం. దాన్ని ప్రవేశపెట్టింది బాగా బలంగా కేసీఆర్ అనేటువంటి ఒక ముద్ర ఉంది ఆయన మీద. ఆ కోవట్ల రాజకీయం చేసే 2014లో తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నారు అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. ఆ తర్వాత 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా దాన్ని చీల్చి చెండాటానికి కూడా ఈ కోవట్లని ఉపయోగించుకున్నాడు కేసీఆర్ అనేది అప్పట్లో జరిగినటువంటి చర్చ. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో దాదాపు 4-5 రకాల కోవట్లు ఉన్నారు కేసీఆర్కి, టీఆర్ఎస్ పార్టీకి లేదా బీఆర్ఎస్ పార్టీకి అంటూ ఉంటారు. ఏంటంటే 1 కేసీఆర్ కోవట్లు, 2 కేటీఆర్ కోవట్లు, 3 హరీష్ రావు కోవట్లు, 4 కవిత కోవట్లు, ఇలా రకరకాలుగా ఉన్నారు కదా. వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి టచ్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేటువంటి వ్యవహారం నడుపుతున్నారు అనేది అప్పట్లో పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డే వ్యాఖ్యానించినటువంటి మాటలు. కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో కోవటిజం అనేది చాలా ప్రముఖంగా ఉంటుంది. ఇప్పుడు కోవటిజాన్ని ఎవరు చేస్తున్నారు అని అంటే అసలు కోవటిజానికి పెట్టింది పేరే కేసీఆర్ అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఓడిపోయారు, ఫామ్ హౌస్లో ఉన్నారు. అయినప్పటికీ కోవటిజం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఫక్త్ కోవట్ రాజకీయాన్ని చేస్తారు అనేది బీజేపీ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. అయితే ఇప్పుడు ఎవరు ద్వారా ఈ కోవట్ రాజకీయాన్ని చేస్తున్నారు, చేయాల్సిన అవసరం ఏముంది, సందర్భం ఏంటి అనే దాని మీద మనం కొంచెం లోతుగా విశ్లేషణ చేసుకుంటే రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండకూడదు అనేది కేసీఆర్ యొక్క లక్ష్యం, టార్గెట్. అటు బీజేపీ అయినా ఉండొచ్చు లేదా సంకీర్ణ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ రేవంత్ రెడ్డి సీఎంగా ఉండకూడదు అనేది కేసీఆర్ యొక్క ఆలోచన అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే చెప్తూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఆ విషయాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నటువంటి పార్టీ, 64 స్థానాలతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుంది. ఎలా బలపడుతుందని అంటే గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే చేశాడో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలని సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని సేమ్ అదే ఫార్ములాతోటి రేవంత్ రెడ్డి తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఏం కావాలి? పవర్ కావాలి. పవర్ పోయింది, కేసీఆర్కి పవర్ లేదు. ఇప్పుడు పోనీ కేంద్రంలో అయినా ఉందా అంటే కేంద్రంలో కూడా లేదు. అటు కేంద్రంలోనో ఇటు రాష్ట్రంలోనో పవర్ ఉంటే వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని నివారించుకోగలరు. సో 2 చోట్ల లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక బీజేపీకి సంబంధించిన తెలంగాణ కీలక నేతను ఆశ్రయించాడు కేసీఆర్. అతని ద్వారా ఈ కోవట్ రాజకీయాన్ని నడుపుతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చాలా బలంగా వినిపిస్తున్నటువంటి ఒక చర్చ. ఇంతకీ ఎవరు ఆ బీజేపీకి సంబంధించినటువంటి నేత అనే దాని మీద ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ తెలంగాణ రాజకీయాల్లో నడుస్తుంది. ఎవరు అని అంటే అతని పేరు మనం రివీల్ చేయకూడదు కాబట్టి కొన్ని హింట్స్ ఇస్తే ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. గతంలో కేసీఆర్ తోటి కలిసి ఇండైరెక్ట్గా రాజకీయాలు నడిపినటువంటి బీజేపీ నేత
2014 నుంచి 2023 ఎన్నికల వరకు కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఆ బీజేపీకి సంబంధించినటువంటి నేత అతనితోటి కలిసి మెలిసి ఉన్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. ఆయన తెలంగాణలో బీజేపీ బలపడకుండా చేశారు అనేది ఒకటి. రెండేంటంటే ఢిల్లీలో కీలకమైనటువంటి పదవి అనుభవిస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో బీజేపీని బలోపేతం కాకుండా చేశాడు అతను అనేటువంటి మరొక ఆరోపణ కూడా అతని మీద ఉంది. నెక్స్ట్ బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రోజుల్లో బండి సంజయ్కి వెన్నుపోటు పూడ్చి తాను తన వైపు రాజకీయాన్ని తిప్పుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి కేసీఆర్ తోటి కలిసి రాజకీయాలు చేశారు అనేది కూడా ఆయన మీద 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి అభియోగం, ఒక ఆరోపణ. సో కాబట్టి ఇప్పుడు కూడా అతని ద్వారా కేసీఆర్ చేస్తున్నటువంటి కోవర్టిజం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్ళకూడదు. ఒకవేళ వాళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే వాళ్ళ మీద ఈడీనో సిబిఐయో లేకపోతే ఐటీ రైడ్స్ చేసి సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి వాళ్ళని బీజేపీ వైపు లాక్కోండి, బట్ కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రం వెళ్లకుండా చేయండి అనేది ఆ బీజేపీ కీలక నేత అలాగే కేసీఆర్ మధ్య ఉన్నటువంటి ఒక కమిట్మెంట్, లేదంటే ఒక లోపాయికారి ఒప్పందం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది ఈ చర్చ. సో కాబట్టి కోర్టు రాజకీయాన్ని ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయి ఫామ్ హౌస్లో కూర్చున్నా కానీ నడుపుతున్నాడు అనడానికి ఇప్పుడు ఈ బీజేపీ నేత కేంద్ర బిందువుగా మొత్తం వ్యవహారం నడుస్తుంది. దాంట్లో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్లో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లకుండా ఈ బీజేపీ నేత అడ్డుకుంటున్నాడు అనేది. లేదంటే ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయే వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్లో ఉండే చాలామంది ఎమ్మెల్యేలు. అంతేకాకుండా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అయ్యేటువంటి అవకాశం ఏర్పడేది. ఈ బీజేపీ నేత ఎవరైతే ఉన్నారో అతని ద్వారా కేసీఆర్ ఆపరేషన్ చేస్తున్నారు, అందుకే ఈ విలీనం అనేది డిలే అవుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది. సరే అంటే వస్తే బీజేపీలకు రండి, లేదా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగండి, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం వెళ్ళొద్దు అనేది ఆ బీజేపీ కీలక నేత తెలంగాణ అతను చెప్తున్నటువంటి లేదా ఒత్తిడి చేస్తున్నటువంటి అంశం. సో దాని కారణంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది. ఇప్పటికి కూడా కేసీఆర్ కోవర్టిజం నడుపుతున్నారు అని చెప్పి వినిపిస్తుంది. ఎందుకు కోవర్టిజం నడుపుతున్నారు, ఎందుకు బీజేపీ వైపు ఉన్నారు అనేది ఇంకొక ప్రశ్న వేసుకుంటే, ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఆవిడ బయటికి రావాలంటే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలి బీజేపీలో అనేటువంటి ఇంకొక కండిషన్ కూడా ఆయన ముందుంది. ఓకే. సో అలాంటి కమిట్మెంట్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు అనేది కూడా ఇప్పుడు బీజేపీలో ఉండేటువంటి వాళ్ళు అంటున్నటువంటి మాట. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవాలి అంటే 16% మొన్న వచ్చింది ఓట్ బ్యాంకు, అది చాలా నామినల్ ఓట్ బ్యాంకు. సో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారంటే విలీనం చేసినప్పుడు అది ఎలాగో బీజేపీలో కలిసిపోతుంది కాబట్టి అప్పుడు కోవర్టిజం అనేది ఉండదు. అలా కాకుండా బీఆర్ఎస్ పార్టీ అలానే ఉండి బీజేపీకి లోపాయికారిగా సహకారం అందిస్తున్నారంటే అది బీజేపీలో కోవర్టిజం చేస్తున్నాడు కేసీఆర్. అంటే బీజేపీకి ఇలా ఒత్తిడి చేస్తే కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు, చాలామంది బీజేపీలో పోవడానికి ఇష్టపడరు. సో కాబట్టి కోవర్టిజాన్ని ఈ రూపంలో చేస్తున్నాడు కేసీఆర్. అది మరి అది ఎటువైపు నుంచి ఇటు టర్న్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీని విలీనం దిశగా టర్న్ చేసే అవకాశం ఉందా ఈ కోవర్టిజం అనేది, లేదా బీజేపీలోకి ఆ ఎమ్మెల్యేలని వచ్చేలాగా పనిచేస్తుందా అనేది మనం చూడాలి రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు మూవ్ అయ్యేటువంటి దాన్ని బట్టి ఆ కీలక నేత బీజేపీలో ఉండేటువంటి కీలక నేత తిప్పేటువంటి చక్రం ఎటు తిరుగుతుంది అనేది మనకి తెలిసే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.